ఛాంపియన్స్ ట్రోఫీ కీలక దశకు చేరబోతోంది. గ్రూప్ ఏలో సెమీస్ చేరిన జట్లేవో తెలిసిపోయింది. న్యూజిలాండ్, టీమిండియా నాకౌట్ కు చేరుకున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇంకా ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. కానీ రెండు జట్లు సెమీస్ రేస్ నుంచి అవుట్ అయిపోయాయి. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ కంగుతిన్నాయి. గ్రూప్ బిలో మాత్రం పోరు ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ కు ముందు లెక్కలు చూస్తే సౌత్ ఆఫ్రికా రెండు మ్యాచ్లు ఆడింది. ఒక మ్యాచ్ లో గెలిచింది, ఒక మ్యాచ్ రద్దయిపోయింది. దీంతో సఫారీల ఖాతాలో 3 పాయింట్లు చేరాయి. ఆస్ట్రేలియా పరిస్థితి కూడా సేమ్. ఆసీస్ ఖాతాలోనూ 3 పాయింట్లు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ల ఫలితాలపై ఇంగ్లాండ్ ఫ్యూచర్ ఆధారపడి ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తో ఆస్ట్రేలియా కూడా తలపడాల్సి ఉంది. దీంతో గ్రూప్ బిలో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. ఇదే టైంలో ఫైనల్ చేరే జట్లు ఏవంటూ చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై మాజీలు కూడా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ ఆల్రౌండర్ డానియల్ క్రిస్టియన్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆసీస్ అద్భుతంగా ఆడుతోందన్నాడు. మెగా ఈవెంట్స్ లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తారన్నాడు. శ్రీలంక, పాకిస్తాన్ తో సిరీస్ల్లో రాణించకపోయినా ఆసీస్ ను తక్కువ అంచనా వేయకూడదన్నాడు. ఇంగ్లాండ్ పై చెలరేగిన విషయాన్ని గుర్తు చేశాడు. ఇంగ్లీష్, అలెక్స్ క్యారీ, మ్యాక్స్వెల్ ను మెచ్చుకున్నాడు. ఆఖరి గ్రూప్ మ్యాచ్ లో మాత్రం ఆఫ్ఘాన్ ను తేలిగ్గా తీసుకోవద్దన్నాడు. గతంలో ఆఫ్ఘాన్ జట్టు సంచలన విజయాలు సాధించిందని గుర్తు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో స్మిత్ సేన అలర్ట్ గా ఉండాల్సిందేనని అన్నాడు. ఇదే ఆట తీరును కొనసాగిస్తే ఫైనల్లో భారత్ తో ఆసీస్ తలపడుతుందనే నమ్మకం ఉందన్నాడు. నిజానికి టీమిండియా ఈసారి హాట్ ఫేవరెట్ గా కనిపిస్తోంది. ఇంగ్లాండ్ పై 3 మ్యాచ్ల సిరీస్ లో సత్తా చాటి ఉత్సాహంగా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీలో బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంది. గ్రూప్ లో టాప్ ప్లేస్ లో నిలవడమే టార్గెట్ గా కివీస్ తో తలపడుతోంది. అయితే ఫైనల్లో భారత్, ఆసీస్ తలపడితే ఆ మజానే వేరుగా ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గత వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. ఇటీవలే బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఓటమికి రివెంజ్ తీర్చుకున్నట్టవుతుందని అంటున్నారు. మరోవైపు కమిన్స్, హేజ్ల్వుడ్, స్టోయినిస్, మిచెల్ మార్ష్, మిచెల్ స్టార్క్, క్యామరూన్ గ్రీన్ సేవలు అందుబాటులో లేకపోయినా ఆసీస్ బలంగానే ఉంది. బిగ్ టోర్నీలో డేంజర్ టీమ్ అనే ట్యాగ్ కు తగినట్టే ఆడుతోంది. నిజంగానే భారత్, ఆసీస్ ఫైనల్లో తలపడితే మాత్రం వార్ మామూలుగా ఉండదని చర్చ జరుగుతోంది.